ఒక కుటుంబంలో దేవునిని ఆధారంగా చేసుకుని, దేవుణ్ణి కేంద్ర బిందువుగా చేసుకుని ఏ కుటుంబం అయితే బ్రతుకుదాము అని నిర్ణయం తీసుకుంటుందో వారందరూ దేవునికి విధేయత చూపుతారు. ఆ విధేయత ఆ కుటుంబానికి గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. మీరు ఎప్పుడు ఈ సూత్రాన్ని పాటించండి. నువ్వు నా మాట వినవసరం లేదు, నువ్వు నాకు భయపడవసరం లేదు, నువ్వు నాకు లోబడవసరం లేదు. దేవుడు దీని గురించి ఏం చెప్పాడో ఆ మాట విను, నాకు చాలు అని చెప్పండి. దేవుడు ఈ సందర్భం గురించి ఏమంటున్నాడు అది చేయి, నాకు చాలు. నా మాట ఏం కాదు, నా మాట ఏం అవసరం లేదు, నేనేం బాసను కాదు. ఇదిగో దేవుడు దీని గురించి ఏమైతే చెప్పాడో, మన ఇద్దరి మధ్య ఉన్న ఈ డిస్కషన్, మన ఇద్దరి మధ్య ఉన్న ఈ సమస్య గురించి దేవుడు ఏం చెప్పాడు అది చెయ్యి చాలు. ఈ సూత్రాన్ని మీరు పాటించండి. అది భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, ఏమైనా మీ అత్తమామలైనా, వారు దేవుడి మాటకు విధేయత చూపువారై ఉండాలంటే దేవునితో వారు సంబంధం కలిగిన వారై ఉండాలి. దాన్ని మనమే చేయాలి. ఈ దేవుని క్రమాలు గొప్పవని తెలిసిన మనము, మన కుటుంబం అంతా దేవునిని ఆనుకుని జీవించేటట్లుగా మనము ముందుకు కొనసాగే వారమై ఉండాలి.